బాలు మనోజ్కి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు డైలీ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నావు కదా, ఉద్యోగం లేకుండా ఉద్యోగం వెతుక్కున్నావా అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి నువ్వు ఆగరా అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు నువ్వు ఆగరా అని అంటూ ఉంటాడు. మనోజ్ ఉద్యోగంకి వెళ్తుంటే కాంప్లెట్ అని అంటున్నారు అందరూ అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి అంటే ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ అది అంటే అక్కడున్న బాలు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు బేజారు పడుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి బేజారు పడుతూ ఉంటుంది. మీనా ఊరికి చూస్తూ ఉంటుంది. అది కాదు నాన్న, నా చదవడానికి నా ఉద్యోగం రావట్లేదు నాన్న అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం తక్కువ జీతంలో ఎక్కడెక్కడ వీళ్ళు అని అంటూ ఉంటాడు సత్యంగా. అక్కడున్న మనోజ్ ఇంత చదివి డిగ్రీ దాంట్లోనూ ఉండి పని చేయాలని అంటుంటాడు. బాగుండి లేదు పల్లి తినుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం చూసుకుంటాడు. అక్కడున్న ప్రభావతి నువ్వు ఆగారా అని బాలు అంటుంటాడు. అక్కడున్న మనోజ్ చెప్తూ ఉంటాడు. నాకు కాలు విషయం తగ్గట్టు జాబ్ వచ్చినా కూడా నాకు చేయాలని అవ్వట్లేదు నాన్న అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాల ఇది కదా అసలు విషయం బయటపడింది అని అంటూ ఉంటాడు. అక్కడ మనోజ్ చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. శృతిని ఎవరో చేయి పెట్టుకుని ఆగో దొంగతనం చేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాల చేయవద్దులు అని అంటూ ఉంటాడు. నువ్వు ఒక డ్రైవరే, నువ్వు నాకు చెప్తున్నావా అని అంటూ ఉంటాడు. అక్కడున్న శృతి ఒక చెంపు చెల్లమంటారు. అక్కడున్న ఒక అమ్మాయికి కూడా చెల్లెలు మీద పోతుంటే బాలు కాలర్ పెట్టుకుని బయటికి దూపుతూ ఉంటాడు. డబ్బులు నగలు పోయాన్ని కొట్లాట చేస్తున్నాడు అని అంటుంటాడు. నువ్వు ఎందుకు వచ్చినావంటే వాడు రాసుకెళ్ళి నన్ను దొంగ అంటాడు. మీనను కూడా మీ నాయన దొంగ అనలేదా అని అంటూ ఉంటాడు. కొన్ని శృతి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గొడవని అడ్డం పెట్టుకొని నిన్ను రవిని పుట్టింట్లో ఉంచడానికి మీ నాయన ప్లానే అని అంటూ ఉంటాడు. మా తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. అక్కడ వర్కర్స్ రూమ్లోన బొద్దింకలో ఎలకల్లోన మా తమ్ముడు ఉంటున్నాడు. భార్యాభర్త గొడవ వచ్చినప్పుడు కలిసి ఉండాలి. మా అమ్మ కూడా దిగులు పెట్టుకుంటూ ఉంది. నువ్వు రవి కోసం అన్నం సరి తినట్లేదా అని అంటూ ఉంటాడు. బాలు అక్కడున్న శృతి ఆలోచిస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.